సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ లోకనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తును గురించి తెలుసుకొనుచున్నాము. ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నదని, తేజోవంతము స్థూల సూక్ష్మ కారణ శరీరములు లేనిదని, అవిద్యా మలినము లేనిది, శుద్ధమైనది అని మనము ముందు మంత్రములోని అర్థాన్ని వివరించి చెప్పుకున్నాము. తదుపరి 9వ మంత్రములో వివరించుతున్నారు. ఉపనిషత్తులోని 9వ మంత్రము అంధం తమః ప్రవిశంతి యే అవిద్యాముపాసతే తతో భూయ యవతే తమో యవు విద్యాయాం రతాః. ఇక్కడ కర్మోపాసన సముచ్చయ విధానాన్ని గురించి మనకు ఉపనిషత్తు వివరించుతున్నది. అంటే కర్మోపాసనలు ఏ విధంగా ఉంటాయి, వాటి ప్రతిఫలము ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలియజేస్తున్నది. అంటే ఈ అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే తతః భూయః ఇవ తే తమః ఏ ఉ విద్యాయాం రతాః అని మనము పద పరిచ్ఛేదము, ఈ పదములను విడగొట్టుకుంటే మనకు సులభంగా అర్థమవుతుంది కనుక. అంటే ఇప్పుడు ఎవరు ఏమని ఉన్నది? అంధస్తమః ప్రవిశంతి ఏ అవిద్యాం, అవిద్యను ఉపాసతే అంటే ఉపాసిస్తారో, తే వారు, ఎవరైతే అవిద్యను ఉపాసిస్తారో వారు అంధం తమః గాఢాంధకారములో ప్రవేశిస్తారు. గాఢాంధకారములో వాళ్ళు మునిగి ఆ అంధకారములో కొట్టుమిట్టాడుకుంటూ ఉంటారు అని అర్థం. ఎవరైతే విద్యాయాం అంటే విద్య యందు రతాః అంటే ఆసక్తులై ఉంటారో, ఇష్టపడి ఆ కార్యములు చేస్తూ ఉంటారో, తే వారు తతః అంతకన్నను భూయః ఇవ అత్యధికమైనటువంటి తమః చీకటిని ప్రవిశంతి అంటే ప్రవేశింతురు. అంటే ఇక్కడ మనము మంత్రములో అంధం తమః ప్రవిశంతి అని
ప్రవిశంతి అనే పదము అంటే ప్రవేశించడము, ప్రవేశంతి ఆ పదము ఒక్కసారే ఉపయోగించడం అనేది జరిగినది. కానీ మనము తాత్పర్యము కానీ అర్థం చెప్పుకునేటప్పుడు దానిని ఈ విద్యాయాం రతహలో కూడా మనము చెప్పుకుంటాం. అంటే శ్లోకములో ఆ విధంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏమిటి? ఈ అవిద్య అనే దానిని ఉపాసిస్తారో వాళ్ళు గాఢాంధకారంలో ఉంటారు. విద్యను ఉపాసించే వాళ్ళు అంతకంటే ఎక్కువ గాఢాంధకారంలో ఉంటారు అని అంటున్నారు. ఇది ఏమిటి? కొంత గందరగోళంగా ఉంది అని అనిపించవచ్చు. అందుకనే అవిద్య అంటే ఏమిటో, విద్య అంటే ఏమిటో తెలియజేస్తున్నది. ఈ ఉపనిషత్తులో భాష్యకారులు వాళ్ళు ఏ విధంగా తెలియజేస్తున్నారంటే, అవిద్య ఈ ఎవరైతే కామ్య బుద్ధితో అంటే కోరికతో సకామంగా నిష్కామం అనేది లేకుండా కామ్య బుద్ధితో వైదికమైనటువంటి ఈ అగ్నిహోత్ర సంబంధమైనటువంటి జ్యోతిష్టమాది యాగములు కానీ ఇంకా ఏ పనులు ఎటువంటి వ్రతాలు ఇవన్నీ విశేష పూజలు ఏ ఉపాసనా కర్మలు చేసినప్పటికీ కర్మిష్ఠులై ఉందరో వారు ఈ అభిమానంతో అహం మమత అభిమానంతో రూపమైన అంధకారములో అటువంటి తమస్సులో ప్రవేశిస్తారు అని అర్థం. అంటే ఈ భగవద్గీతలో కూడా చెప్పబడింది. 3వ అధ్యాయం అంతా కూడా కర్మయోగము, తృతీయాధ్యాయము కర్మయోగం గురించే తెలియజేయబడింది. కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. మానసికంగా గాని, వాచికంగా గాని, కాయికంగా గాని జీవన యానములో మనము తప్పనిసరిగా కర్మలు చేయవలసిందే. అయితే ఆ కర్మలు ఏ విధంగా చేస్తే ఇవి మనలను అంటుకొనవు, ఆ కర్మ బంధముల నుండి విడిపడతాడు అనే విషయాలను తెలుసుకోవాలి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశ్యః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. అంటే ఒక్క క్షణము కూడా కార్యము చేయకుండా ఉండలేరు. మనము మాట్లాడుతుంటాము, మనము జీవన యానములో మామూలుగా జీవనం కొనసాగాలంటే మనం కర్మలు చేస్తూ ఉంటాం. మానసికంగా చేస్తుంటాం, వాచికంగా చేస్తుంటాము. లేవడం, కూర్చోవడం, తినడం ఇవన్నీ కూడా కర్మల కిందే వస్తాయి. కానీ కర్మయోగి ఏ విధంగా చేస్తాడు అనేది ఈ దీనిలో మనం తెలుసుకోవాలన్నమాట. కర్మేంద్రియాన్ని సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. అంటే కర్మ అవిద్య అంటే శంకరాచార్యులు వారు ఏమని చెప్పారంటే, ఈ అవిద్యను ఉపాసించే వాళ్ళంటే కర్మలు చేసేవాళ్ళు, కామ్య కర్మలు చేసేవాళ్ళు, కోరికతో చేసేవాళ్ళు. నాకు స్వర్గం కావాలి, నాకు ఇంద్ర భోగ సుఖాలు కావాలి, ఇహలోకములో కానీ పరలోకములో కానీ నాకు సుఖాలు కావాలి, సౌఖ్యాలు కావాలి, నేను భోగ భాగ్యాలు కావాలని వాళ్ళు మరి రాజ్యం కావాలని రాజసూయాగము ఇట్లా రకరకాలైనటువంటి కోరికలతో యాగాలు యజ్ఞాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. పుత్ర సంతానం కావాలని రకరకాలైనటువంటి
కర్మకాండలు చేస్తారనమాట. దానికి ఇంకొక ఏ విధంగా చేస్తారు, దేవతా జ్ఞాన ఉపాసన తత్పరులై ఉంటారో వారు ఈ ఉపాసన చేసి ఇట్లా విద్య ఎందు ఉపాసన చేసే వాళ్ళు ముందు చెప్పిన తపస్సులో అనుభవించే దానికంటే అత్యధికమైనటువంటి గాఢాంధకారమైన చీకటిలో ప్రవేశిస్తారు. ఇది ఎట్లా, ఇది విరుద్ధంగా ఉంది అని మనకు అనిపించవచ్చు అన్నమాట. అంటే ఈ దేవతా సంబంధమైనటువంటి దేవతా విషయ జ్ఞాన సంబంధమైనటువంటి ఉపాసన అవిద్య, కర్మ. అంటే అవిద్య అంటే కర్మ, విద్య అంటే ఈ ఉపాసన అని మన జగద్గురు శంకరాచార్యులు వారు భాష్యంలో రాశారు. అంటే అవిద్య అంటే సుఖభోగాలు స్వర్గాది లోకాల్లో కానీ తర్వాత ఇతరమైనటువంటి భోగ లాలసమైనటువంటి వాంఛల చేత ఈ కర్మలను చేస్తూ ఉంటారు. ఇటువంటి కర్మలు చేస్తే ఇవన్నీ కూడా అవిద్య. అంటే వీరు ఆ కర్మలు చేశారు, తత్ఫలితం ఏమిటి, వాళ్ళు స్వర్గలోకంలో ఉంటారు, భోగాలు అనుభవిస్తూ ఉంటారు. స్వర్గ సుఖాలన్నీ లేదా ఏ ఏ కర్మ అయితే చేస్తారో దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ స్వర్గలోకంలో ఉండే వాళ్ళు ఎంత గొప్పగా వీళ్ళు కర్మ చేస్తే అన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు. అంటే ఆ స్వర్గలోకములో ఆత్మజ్ఞానం గాని జ్ఞాన విచారణ గాని లేని లోకాలు. అవన్నీ కూడా అంధకార బంధురమైనటువంటి లోకాలు. మనకు ఆత్మజ్ఞానం అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో, ఆత్మ జ్ఞాని లక్షణాలు ఎట్లా ఉంటాడు ఏమనే ఆ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపులై బ్రహ్మానందముతో సచ్చిదానంద ఘనమైనటువంటి ప్రజ్ఞాన గనులై ఉంటారు అని ఆత్మజ్ఞాని. వీరు ఈ స్వర్గలోకములో ఉండేటువంటి వారు ఏమిటి, ఈ కర్మలు అంటే కామ్య కర్మలు చేసి ఆ కర్మ ఫలితాలుగా వాళ్ళు చేసినటువంటి కర్మ ఫలితాలుగా వాళ్ళు స్వర్గలోకం కానీ ఇంకొక లోకం కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ భోగలాలసులై ఉంటారు. కానీ ఆత్మజ్ఞానము ఆత్మ విచారణ చేసేదానికి ఆ లోకములలో అటువంటి విధానం లేదు. ఎంతసేపటికి వావి వరసలు లేదు. ఇంద్రియ సుఖాలు మనం చెప్పినాం కదా. ఇంద్రియ సుఖాలు అంటే ఏమిటి, శబ్ద స్పర్శ రూప రస గంధములు. అంటే ఈ శబ్దము నాట్యమో గానమో చేస్తా ఉంటే దానిని వింటూ ఉండడము, శబ్ద స్పర్శ అప్సరసలు వాళ్ళతో కూడి వాళ్ళ స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ ఉండడం. అట్లా శబ్ద స్పర్శ రూపాలు, ఆ రూపాలను సౌందర్య రూపాలతో ఉండి భ్రమించి ఇతను అజ్ఞానములో నిండి నిబిడీకృతమై ఉన్నాడని భావం. అంటే ఆయా లోకాలలో జ్ఞానానికి సంబంధించినటువంటి ఆత్మ విచారణ చేసేదానికి వీలు లేదు. అందువల్ల వాళ్ళు చీకటిలో ఉన్నారు. అంధకారము నిబిడీకృతమైనటువంటి తమస్సులో మునిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఆ కర్మోపాసన అవిద్యను ఉపాసించే వాళ్ళంటే అవి చేసినటువంటి వాళ్ళు. మరి కేవలము దేవతా ఉపాసన చేసేవాళ్ళు కర్మిష్ఠులు వాళ్ళు రెండంతల అధికమైనటువంటి చీకట్లో ఉంటారు అని చెప్తున్నారు. అది ఎట్లా అంటే ఈ కర్మోపాసన చేసి వాళ్ళు అంతా కూడా ప్రతిఫలంగా ఒక 100 సంవత్సరాలు అక్కడ ఉన్నారనుకోండి స్వర్గలోకములో. ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళు 200 సంవత్సరాలు ఉంటారు అని, అంటే అంతకంటే రెట్టింపుగా ఉంటారు. అందువల్ల వీళ్ళు ఏమైనారు, ఇంతకాలం కూడా అంతకంటే
ఎక్కువ కాలాన్ని వృధా చేసిన వాళ్ళు అవుతున్నారు అని తాత్పర్యం అన్నమాట. అట్లా కాకుండా మరికొందరు ఏమని చెప్తారంటే మిథ్యాచారులు అన్నమాట. మిథ్యాచారం అంటే వీళ్ళు విద్య, జ్ఞానము, ప్రజ్ఞానం బ్రహ్మ, ఈ జ్ఞానం అనేది మేము జ్ఞానానికి సంబంధించినటువంటి కర్మలు చేస్తున్నాము, మేము నిష్కామంగా అని జ్ఞానము లేకనే, అటువంటి స్థితిని పొందకనే వీళ్ళు మిథ్యాచారులై, అంటే శుష్క వేదాంతులై, మేమంతా జ్ఞానులమని ఏదో నేర్చుకున్న దాని వలన జ్ఞానము పట్టుబడకున్న, జ్ఞానము జ్ఞాని కాకుండానే మాకంతా తెలుసు అని ఎవరైతే మిథ్యాచారంగా వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు మాకు జ్ఞానం లేకనే మేము జ్ఞానాన్ని ఉపాసిస్తున్నామని మోసపూరితంగా ఉంటారో, అటువంటి వాళ్ళు ముందు చెప్పిన వాళ్ళకంటే రెట్టింపుగా ఇంకా అత్యధికమైనటువంటి తమస్సులో ఉండిపోతారు, మ్రగ్గిపోతారు అని భాష్యకారుల యొక్క తెలియజేశారు. అంటే ఏమిటి, కర్మలు ఎందుకు చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఈ కర్మాని చిత్తశుద్ధ్యర్థం, ఈ కర్మలు చిత్తశుద్ధి కోసము. ఏమిటి చిత్తశుద్ధి? ఈ చిత్తములో మనం మల విక్షేప ఆవరణ దోషాలు 3 ఉన్నాయని మనము తెలుసుకున్నాము. అంటే మలము జన్మలు పూర్వ జన్మల నుంచి వచ్చినటువంటి పాపము, పాప పంకిలమంతా అది మలము, మల దోషం. అట్లే విక్షేపము, ఈ మనసు చంచలత జరుగుతుంది. ఎందువల్ల? ఈ ఉపాసన సరిగా చేయలేదు కాబట్టి ఈ ఆవరణం అంటే ఈ మబ్బును, సూర్యగ్రహణం అంటారు కదా, అప్పుడు రాహుకేతులు ఎట్లయితే ఆవరించుతారో, లేదా సూర్యుని మేఘాలంతా కప్పి ఉంటే సూర్యుడు కనిపించకుండా ఉంటాడో, ఈ అజ్ఞానమైనటువంటి ఆవరణం చేత కప్పబడినప్పుడు మనకు జ్ఞానం అనేది మరుగున పడిపోతుంది. కాబట్టి కర్మ అని చిత్తశుద్ధ్యర్థం. ఈ కర్మలు ఏ విధంగా చేయాలని చెప్పారు? నిష్కామ కర్మలు. నిష్కామంగా చేస్తే ఆ కర్మలు జీవుని బంధించవు, బంధ విముక్తులైతాడు. కానీ కామ్యంగా కోరికతో చేస్తే అతను బంధించబడతాడు. ఈ ఇంద్రియాలు వాటి వృత్తులు, వాటి పనులు అవి చేస్తున్నాయని ఎవడైతే తెలుసుకుంటాడో, యోగ కర్మసు కౌశలం, యోగ దృష్టితో చేసినటువంటి వారు ఈ కర్మలన్నీ నేను కాదు చేసేది, ఇంద్రియాలు చేస్తున్నాయి, నేను సాక్షి మాత్రంగా నేను చూస్తున్నానని ఎవరైతే భావిస్తారో వాళ్ళను ఈ కర్మలు అంటవు. అంటే ఎవరు కర్మలు చేయకుండా, పనులు చేయకుండా సోమరిపోతులు కావాలని ఉపనిషత్ మాత తెలియజేయడం లేదు. కర్మ చెయ్యి, ఆ కర్మను నిష్కామంగా చెయ్యి, కోరికలు లేకుండా చెయ్యి, భగవదర్పితంగా చెయ్యి. ఆ భగవదర్పితంగా ఎప్పుడైతే చేస్తారో దానికి నిష్కామ కర్మ, ఆ నిష్కామ కర్మకు 2 ఫలితాలని చెప్పబడినవి. ఒకటి దోషాలు తొలగిపోతాయి, రెండవది చిత్తశుద్ధి కూడా ఏర్పడుతుంది. అందువల్ల కర్మ అని చిత్తశుద్ధ్యర్థమని కూడా వేదాంత నిండ్యములో తెలియజేయబడింది. కర్మలు ఆ విధంగా చేయాలి. మన జీవనయానానికి కర్మలు చేయాలి. రామతీర్థ వారు అమెరికా దేశం వెళ్ళినప్పుడు కూడా ఆయన నేను కర్మ చేయాలి, మనము సోమరిగా ఉండకూడదని, మన ఆహార సంపాదనకు కానీ దేనికైనా కానీ తగువైనటువంటి పని చేయాలని ఆయన అంత గొప్ప సన్యాసం తీసుకున్నప్పటికీ ఆయన అమెరికా వెళ్ళి
అడవుల్లో ఉన్నటువంటి కట్టెలను కూడా కొట్టి, అంటే ఒక పని చేశారు. ఆ పని ఈశ్వరార్పణ బుద్ధితో చేశారన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉండాల. మిథ్యాచారులు ఉంటారే, వీళ్ళు మేమేమి కర్మలు చేయమండి, మేమంతా జ్ఞానులము అని అంటారు. పైకేమో మేము జ్ఞానులు అంటారు, లోపలేమో చిత్త వృత్తులలో ఉన్న హృదయ గ్రంథులంతా ఛిద్రం కాలేదు, విడిపోలేదన్నమాట. ఇటువంటి మనం చూస్తుంటుంటాము. చాతుర్మాస వ్రతంలో జరుగుతూ ఉంటే ఇటీవల అంతా ఒక 40-50 ఏళ్ళ 1955-60 ప్రాంతంలో మలయాళ స్వాముల వారు ఆ సభకు జరుపుతూ ఉంటే అక్కడికి ఒక సన్యాసులు ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళు మేము కర్మలు చేయము, మేమంతా, వాళ్ళు ఉదయాన్నే అందరు శుచిగా స్నానం చేసి పారాయణం అవన్నీ అక్కడ చేయాలన్నమాట. ఈ ఇద్దరు ఉన్నారే, వీళ్ళు సోమరపోతులు అన్నమాట. వీళ్ళు నిద్ర లేకుండా తరువాత వచ్చి స్నానం చేయకుండానే వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారన్నమాట. అప్పుడు ఈ శిష్యులు, స్వామివారి శిష్యులు వాళ్ళు తెలియజేస్తే, వీరు ఈ విధంగా వచ్చినారంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు వినలేదు. మేము జ్ఞానులము, మేము బ్రహ్మ జ్ఞానములము, మాకంతా బ్రహ్మస్వరూపము, మేమేమి స్నానం చేయాల్సిన అవసరం లేదు, మేము అతీతులమని చెప్పుకొచ్చారు. స్వాములు ఓహో అలాగా, ఓహో వీరి సంగతి ఇదేనా, అయితే మీరు మధ్యాహ్నము భోజన సమయంలో మా దగ్గరికి రండి, మేము చెప్పినట్టు చేయండి అని వారు చెప్పారన్నమాట. అప్పుడు ఏం చెప్పారు? సరే, వాళ్ళు మళ్ళా మధ్యాహ్నం అవుతుంది కదా, ఉదయం పారాయణం అయిపోయింది, మధ్యాహ్నం వచ్చినప్పుడు గంట గడితే అందరి భోజనాలకు పోయినప్పుడు వీళ్ళిద్దరు కూడా భోజన పంక్తి ఆ భోజనశాలలో కూర్చున్నారు. అప్పుడు వీళ్లకు అందరితో పాటే భోజనము వడ్డించి కూరలు వేస్తారు కదా, అవి ఒక పేడాది పిసుకురాది కూర మాదిరి కల్పించి పెట్టమన్నారు. వీళ్ళు పెట్టారన్నమాట. అప్పుడు వాళ్ళు ఇదంతా చూసి ఏదో ఈ వాసన ఈ విధంగా ఇది కలిపి చూస్తే, ఇది ఏమిటి, మీరు ఏమనుకున్నారు, ఇదేనా భోజనము ఈ మాదిరి పెట్టేది అది ఇది అన్నప్పుడు, అయ్యా నువ్వు అంతా బ్రహ్మం అంటివి, నువ్వు ఈ భోజనం ఏది ఇదేంది, మీకు ఎన్ని లేవు కదా అంటే, అప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకొని స్వాముల వారి దగ్గర వాళ్ళ పాదాల మీద పని వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తనను మార్చుకున్నారు. అంటే ఈ బహుకృత వేష, ఏదో ఉదర నిమిత్తము బహుకృత వేషాలు వేసి చేయకూడదు. సాధువుల్లో కూడా వాళ్ళను కూడా సంస్కారవంతులై తీర్చిదిద్దినటువంటి మహాత్ములు మలయాళ స్వాముల వారు. కాబట్టే వాళ్ళు జ్ఞానాన్ని ప్రబోధించినారు. శుష్క వేదాంత తమోభాస్కరులై వర్ధిల్లినారన్నమాట. అంటే ఇటువంటి కలవాయ వేదాంతము శుష్క వేదాంతులకంతా కూడా వారిని సక్రమమైనటువంటి దారిలో నడిపించగలిగినారు. అంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని గురించి మనం ఎన్నో విషయాలు పెద్దవాళ్ళు చెప్తుంటే వింటూ ఉంటాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేష్ కదాచన, నువ్వు కర్మ చేయడం ఎందే నీకు అధికారం ఉన్నది, కానీ ఆ ఫలితములో నీకు అధికారము లేదు. కాబట్టి ఫలము లేదు. నువ్వు చేయవలసినటువంటి నీ కర్తవ్య కర్మ కానీ, లేదా నీ వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి కర్మ కానీ, లేదా నువ్వు చేయవలసినటువంటి కర్మ కానీ చక్కగా చెయ్యి. కానీ కర్మ ఫలితము కర్మ ఫలప్రదాత ఎవరంటే భగవంతుడు అని భగవద్గీతలోను అంటే ఈ కర్మ చేసే విధానము, జ్ఞానులు కర్మ చేస్తూ ఉంటారు, అజ్ఞానులు కర్మ చేస్తూ ఉంటారు. వారికి వీరికి భేదం ఏమిటంటే, ఇది అంతా కూడా మేము చేయడం లేదు, ఇంద్రియాలు చేస్తున్నాయి, సక్రమైనటువంటి కర్మలే ఆచరించాలని వారి భావంలో దృష్టిని బట్టి సృష్టి అన్నామే. అటువంటి భావంతో చేసినప్పుడు ఆ కర్మ ఫలితాలు వాళ్ళను బంధించవు, వాళ్ళు ముక్తులవుతారు.
కాబట్టి ఈ పుణ్య పాపాలు గాని సుఖ దుఃఖాలు గాని వారికి చెల్లవు అని అన్నమాట. అంటే ఈ స్వాభావిక కర్మలు గాని ఈ వివిధ రకాలైనటువంటి కర్మలు గాని ఇవి ఎటువంటి కర్మలైనా కూడా చేసే విధానములో ఫలితం ఉంటుంది. కాబట్టి విద్య యందు మునిగుండి వారు శాస్త్రాధ్యయనం చేసి నేను జ్ఞానం అని అనుకుంటాడు. ఏదో ఉపన్యాసం చెప్పి నాకంతా జ్ఞానం వచ్చి నేనంతా అనుభవం అని చెప్పుకుంటే అది మిథ్యా అభిమానం, మిథ్యా జ్ఞానమే అన్నమాట. ఎండమావులు అంటామే, ఎడారుల్లో నీరు ఉందని భ్రమిస్తారే, ఆ విధంగా వాళ్ళు నిజానికి జ్ఞానులు కారు. వాళ్ళల్లో జ్ఞానం లేదు, కానీ ఈ బయటికి చూసేదానికి అంత జ్ఞానుల మాదిరి వేషం మాత్రమా అలా కనిపించవచ్చు. అంటే సన్యాసుల గురించి మనం నిందించడం లేదు. కాషాయ వస్త్రమాత్రేన యతిహి పూజ్యో నశంశయ అని చెప్పారు. అంటే ఆయన కాషాయ వస్త్రం ధరించినా కూడా ఆయన పూజనీయుడే, అంటే మనందరికి పూజనీయుడే. కానీ వారికి కూడా ఈ ఉపనిషత్తు ఏమి చెప్తున్నది, వాళ్ళు కూడా మారాలి. కాబట్టి మిథ్యాభిమానం కలిగి జ్ఞానులుగా కానటువంటి వాళ్ళు నేను జ్ఞానిని, నాకు అన్ని తెలుసు అని చెప్పుకుంటా ఉంటారు లోకములో. తెలియని అందుకనే మన వాళ్ళు ఎవరైతే నాకు అన్ని తెలుసు అంటారో, నాకు తెలిసిన అని చెప్తారో వాళ్లకు తెలియదు అని మనం అనుకోవాలని చెప్తా ఉంటారు. చూస్తారా, ఇట్లా భావన మాత్రంగా ఏదో శాస్త్ర జన్య జ్ఞానము, ఏదో చదువుకొని ఆ జ్ఞానము అనుభవ రాహిత్యంతో చిత్తవృత్తి లేదా చిత్తములో మానసికంగా ఆందోళనలు, మానసిక దోషాలు లేకుండా చిత్త వృత్తిలు వాటినంతా కూడా నిర్మూలించుకోకుండా ఉంటే వాళ్ళకు జ్ఞానం, వాళ్ళు అంతకంటే రెండింతలుగా ఆ కర్మ చేసి కామ్య కర్మలు చేసిన వాళ్ళు అనుభవించేదానికంటే ఈ మిథ్యాచారంతో మోసముతో ఇతరులను మోసపుచ్చుతూ ఆత్మ వంచన చేసుకుంటూ నేను మహాజ్ఞానిని భ్రమింపజేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ రెండింతలు మాత్రం అటువంటి అంధకారములో వాళ్ళు మిక్కుటముగా అంధకారములో ప్రవేశిస్తారు అని మనకు శృతి తెలియజేస్తున్నది అన్నమాట. కాబట్టి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని అన్వేషించేవాడు కర్తృత్వాభిమానం, నేను చేస్తున్నాను అనే భావం. కొంతమంది తామసికంగా రాజసంగా నేను అందరికీ దానం చేస్తున్నాను, నా దగ్గర నేను దానశీలిని, అందరూ చూడాలా, నా ఫోటో రావాలా, పేపర్లో నన్ను గురించి అంతా దానం చేసినాడు, ఈయన ఎంతో పేదలను ఆదుకున్నాడు అని చాలా మంది మనం పేపర్లలో అవి చూస్తుంటాము. అంటే నీ పేరు ప్రఖ్యాతుల కోసము చేసే కర్మలన్నీ కూడా దానివల్ల అంధకారములో మునిగిపోవాల్సిందే గాని వాళ్లకు జ్ఞానం రాదు. కాబట్టి కర్మలు చిత్తశుద్ధితో చేయాలి. తరువాత నేను చేస్తున్నాను అనే ఒక భావాన్ని, కర్తృత్వ అభిమానాన్ని వదిలి చేయాలని ఉపనిషత్తు మనకు తెలియజేస్తుంది. అంటే ఇంద్రియాలకు వశులై శాస్త్రానికి విరుద్ధంగా తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకూడదని ఈ మంత్రము మనందరికీ తెలియజేస్తున్నది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఉపనిషత్ విజ్ఞానము శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్.